నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మానవుణ్ణి ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేర్చగల ఒకే ఒక్క మహనీయుడు గురువు. తండ్రి ప్రథమ గురువై విద్యాబుద్ధులు నేర్పించి దిశానిర్దేశం చేస్తే ఆధ్యాత్మిక గురువు జీవితాన్ని ఔన్నత్య స్థానానికి చేరుస్తాడు. ప్రపంచవ్యాప్తంగా ఎందరో గురువులు తమ శిష్యులకు అనేక రకాలుగా తోడ్పడుతున్నారు. 18వ శతాబ్దంలో భారతదేశంలో సాయినాథునిగా షిరిడీలో వేంచేసిన సద్గురువు నేడు ఎందరికో సద్గురువైనారు. ఈ క్రమంలో అనేక ప్రాంతాల్లో షిరిడీ సాయిబాబా మందిరాలు వెలిశాయి. అలాంటి మందిరాల్లో ఓ మందిర విశేషాలను ఈనాటి తీర్థయాత్రలో తిలకిద్దాం. ఆంధ్ర రాష్ట్ర ప్రథమ రాజధానైన కర్నూలు జిల్లాలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న బేతంచెర్లలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడీ సాయిబాబా మందిర విశేషాలను చూద్దాం. బేతంచెర్ల పాలిష్ బండల పేరు విననివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. బేతంచెర్ల పురనివాసులు ఆధ్యాత్మికంగా కూడా ముందున్నారు. బేతంచెర్ల వాసులు నిర్మించి భక్తితో కొలిచే శ్రీ షిరిడీ సాయిబాబా మందిరం నేటి మన తీర్థయాత్రలో దర్శిద్దాం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్న గురు ప్రార్థన భారతీయ ధర్మచింతనకు మూలకందం. వేదకాలం నుండి అనాదీయంగా వస్తున్న మహోన్నత పరంపర గురు సాన్నిధ్యం, గురువే పరబ్రహ్మం అన్న ఆచారం ప్రాచీన ఋషుల నుండి నేటి వరకు సమాజాన్ని అత్యున్నత స్థాయికి చేర్చగల పరబ్రహ్మం గురువు. కృతయుగం నుండి కలియుగం వరకు పురాణ పురుషులు దైవ స్వరూపాలుగా కొలుచుకుంటున్న శ్రీకృష్ణుడు మొదలు నేటి బాబాసాహెబ్ అంబేద్కర్, అబ్దుల్ కలాం, స్వామి వివేకానంద వరకు ఎవరి జీవితాన్ని పరిశీలించినా గురువు యొక్క పాత్ర అత్యంత ప్రధానంగా గోచరిస్తుంది. ఆ గురుదేవుడైన పరబ్రహ్మ అవతారం శ్రీ షిరిడీ సాయినాథుడు. తాను చెప్పిన విషయాలను స్వయంగా ఆచరించి అనుక్షణం వారి జీవితాన్ని సమాజ హితం కోసం నడిపించిన వారే శ్రీ సద్గురు సాయిబాబా వారు. షిరిడి సాయి షిరిడి సాయి శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం సాయి దివ్య చరణం భాగీరథి సమానం సాయి దివ్య చరణం భాగీరథి సమానం సాయి దివ్య నామం అవతారక మంత్రం శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం సాయి కథా శ్రవణం సకల పాపహరణం. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు ఓ ప్రత్యేకత ఉంది. భారతావనిని బ్రిటిష్ వారు 4 ప్రావిన్సులుగా విభజించి పాలించారు. దక్షిణ భారతంలోని ఆంధ్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రాంతాలు ఒక విభాగం కాగా, భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విడగొట్టినప్పుడు తెలుగువారికి ఓ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పరిచారు. 1953 ప్రాంతంలో అలా ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రానికి తొలి రాజధాని కర్నూలు. అలా కాలగమనంలో ఎన్నో మార్పులు చెందిన కర్నూలు జిల్లా శాంతంగా, సామరస్యంగా అన్ని వర్గాల ప్రజల జీవనానికి ప్రతీకగా మారింది.
కర్నూలు జిల్లాలోని బేతంచెర్ల పట్టణంలో ఆధ్యాత్మిక చింతనాపరులు అన్ని వర్గాల్లో ఉన్నారు. సబ్కా మాలిక్ ఏక్ హై అని నిరంతరం ఉచ్చరించే శ్రీ షిరిడీ సాయిబాబా గారి దివ్య మందిరాన్ని ఇక్కడ నిర్మించి ఎంతో మహోన్నతంగా అర్చిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం బ్రహ్మ ముహూర్తాన్నే బాబావారికి అభిషేకాలు నిర్వహిస్తారు. తెల్లవారుజాము నుండే భక్తులు పెద్ద సంఖ్యలో వేంచేసి బాబావారి అభిషేక హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ శుభ సమయంలో జరిగే అభిషేకాలను మనము తిలకిద్దాం. మందిరంలో హిందువులు, మహ్మదీయులు, క్రైస్తవులు సైతం సభక్తికంగా బాబావారిని ఆరాధిస్తారు. అంటే బాబా ప్రబోధించిన జీవిత సత్యాలు, మహిమలు ప్రతి ఒక్కరిని అక్కున చేర్చుకుంటున్నాయని గ్రహించాలి. బేతంచెర్ల పట్టణ షిరిడీ సాయిబాబా మందిర అందాలు చూపర్లను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఆలయ నిర్మాణానికి కావలసిన స్థలంలో 25 సెంట్లను బాబా భక్తుడు దాత చెన్నారెడ్డి గారి రామచంద్రారెడ్డి ఇచ్చారు. మరికొందరు భక్తులు మరో 15 సెంట్లు ఇచ్చి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇక మందిర నిర్మాణ సంకల్పం తర్వాత 2004 జూన్ 13న శంకుస్థాపన చేశారు. మందిర నిర్మాణం పూర్తి చేసి 2008 ఫిబ్రవరి 10వ తారీఖున శ్రీ అమ్ముల సాంబశివరావు గారి ఆధ్వర్యంలో భక్తుల సమక్షంలో బాబా శ్రీమూర్తికి ప్రాణప్రతిష్ఠలు కావించి నిత్య అభిషేక, హారతి, పూజలను ప్రారంభించారు. ఆనాటి నుండి నేటికి ఎంతో భక్తి శ్రద్ధలతో మనోరంజకంగా అర్చనలు కావిస్తున్నారు. ఏదైనా సంకల్పాన్ని నెరవేర్చుకోవాలి అంటే దానికి సంబంధించిన ఆధ్యాత్మిక సాధన, ధ్యానం అన్నవి తెల్లవారుజాము 2:30 నుండి 3:30 కాలంలో సంకల్ప సిద్ధి మంత్ర జపం చేయాలంటారు. ఇక్కడ బాబావారికి బ్రహ్మ ముహూర్త కాలంలో అభిషేకం కావించి అలంకారం చేస్తారు. ప్రాతకాలాన్నే ఎందరో భక్తులు ఆలయానికి చేరుకొని ఉదయం 5:55 హారతిని అర్పించి తన్మయులవుతారు. భక్తి పారవస్యంలో భక్తులు చేసే భజనలు, స్తోత్ర పఠనములు మనోరంజకంగా కొనసాగుతాయి. ఆ ఆనంద క్షణాలను ఆస్వాదించడానికి భక్తులు సహస్ర నేత్రములతో, ముకుళిత హస్తాలతో ఎదురు చూస్తారు. అలా ప్రతిరోజు 5 సార్లు హారతులు అర్పిస్తారు. బేతంచెర్ల సాయిబాబా మందిర ప్రాంగణంలో వేంచేసి ఉన్న విఘ్నేశ్వరుని విచిత్ర రూపం ఒకటైతే, బాబా మందిరంలో నెలకొల్పిన బాబావారి చరిత్ర సన్నివేశాల చిత్ర దర్శనం మరో వైశిష్ట్యం. ఇక్కడికి వచ్చే భక్తులకు బాబావారి దివ్య బోధనలను జ్ఞప్తికి తెస్తాయి. ఆ సుందర దృశ్యాలను మనము తిలకించి సద్గురువు దివ్య బోధల సారాంశాన్ని తెలుసుకుందాం. బాబావారు సశరీరులుగా ఉన్న కాలంలో భక్తులను విస్మయపరిచే రీతిలో ఎన్నో మహిమలు చూపేవారని, ఆ సన్నివేశాలను స్వయంగా చూసిన వారు సాయి సచ్చరిత్రములో రూపొందించారు. ఈ మందిర గోడలపై అమర్చిన చిత్రపటములలో అలాంటి ఘట్టాలు ఎన్నో భక్తులను మంత్రముగ్ధులను చేస్తాయి. చాంద్ పాటీల్కు తప్పిపోయిన గుర్రం జాడ చెప్పి తన సర్వాంతర్య తత్వాన్ని చాటారు బాబా. ఆ సుందర దృశ్యం ఇక్కడ చూపించారు. ఇక్కడే ఆ స్వామి మహిమ మొదలవుతుంది. బాబావారి అసలు నామం ఎవరికీ తెలియదు. తల్లిదండ్రుల వివరాలు తెలియవు. అయ్యో నిజ సంభవుడా అన్న వివరాలు తెలియవు. కాని మొట్టమొదటిసారి పెళ్లి బృందంతో షిరిడీ చేరిన బాబాను భక్త మహల్సాపతి ఆవో సాయి అన్న పిలుపే బాబాను సాయిబాబాగా చిరస్థాయిగా నిలిచేలా చేసింది. ఆ మనోహర దృశ్యం ఇది.
ఏ దిక్కు లేక అందరికీ దిక్కైన బాబాకు తల్లై అడవుల్లో ఉన్న బాబాను వెతికి రొట్టెను పెట్టి ఆనందపరవశురాలైన తల్లి ఈ బాయిజాబాయి. రొట్టెను చేసే నెపంతో గోధుమలు విసిరి చివరికి ఆ గోధుమ పిండితో షిరిడీ గ్రామంలో ప్రవేశించిన కలరా జాడ్యాన్ని పారద్రోలిన ఓ పెద్ద వైద్యుడు మన సాయి ఎంత అందంగా ఉన్నారో చూడండి. షిరిడీలో అనేక మంది వ్యాధిగ్రస్తులకు స్వస్థతను చేకూర్చిన బడా హకీం మన బాబా కుష్టుతో ఈడ్చుకుపోయిన రోగికి ఎంత ప్రేమతో వైద్యం చేస్తున్నారో చూడండి. ఎక్కడో దూరాన కొలిమిలో పడబోతున్న పసిబిడ్డను కూర్చున్న చోటు నుండే రక్షించగల సర్వాంతర్యామి సర్వరక్షకుడు బాబా ఆ సన్నివేశాన్ని జ్ఞప్తికి తెచ్చి ఆర్తుల నేత్రాల్లో ఆనంద భక్తిభావాన్ని పెల్లుపికింపచేసే ఈ దృశ్యం బాబా ఆచరించి మనకందించిన సందేశం. ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందించాలన్న జ్ఞానబోధ చేసిన బాబా త్యాగం కావాలి మనకు జ్ఞానసాగరం. భిక్షాటన ఓ నటన, భక్తుల పాపాలను హరించుటకో ఘటన. భిక్షకునిగా మన ఇంటి ముంగిటికొచ్చిన బాబా పాప పరిహరణలో మహాభిక్షకుడు ఇక్కడ ఈ రూపంలో దర్శనమిస్తున్నాడు. మనుషుల్లో ఉన్న అహంకార భావాన్ని తొలగించి జ్ఞానబోధను చేయటంలో బాబావారి ప్రక్రియ ఎంతో విచిత్రం. ఆ కోవలోనిదే ఈ గీతా శాస్త్ర పఠనం, పరిప్రశ్న అన్న వృత్తాంతం. అలాగే శ్రీరాముని కొలిచే రామభక్తునికి శ్రీరామునిగా దర్శనమిచ్చి గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః అన్న సత్యాన్ని జ్ఞప్తికి తెచ్చేదే ఈ సన్నివేశం. ఇలా బాబా తాను స్వయంగా ఆచరించి తనదైన విధానంలో సంక్లిష్టంగా బోధ చేసే పద్ధతి ఎంతో విశిష్టమైంది. అలాంటి ఎన్నో ఘట్టాలను నిరంతరం జ్ఞప్తి చేసుకుంటూ ధర్మ మార్గాన నడవాలన్న తపనను ఇక్కడి బాబా మందిరంలో భక్తులకై రూపొందించారు. బేతంచెర్ల పరిసర ప్రాంతాల్లో అసంఖ్యాకంగా సాయి భక్తులు ఉన్నారు. వారు పరిసర పట్టణాలు నంద్యాల, కర్నూలుకు గురువారం వెళ్ళేవాళ్ళు. కాబట్టి ఆ భక్తుల సౌకర్యార్థం ఇక్కడే ఒక మందిరం నిర్మించాలని అనుకున్నాం. ఒక కమిటీ ఏర్పడింది, శ్రీ సాయి కృపాధాం సోషియో స్పిరిచువల్ అసోసియేషన్. మరి ఈ కార్యక్రమం ముందు ముందు నిర్విఘాటంగా కొనసాగాలని, ఆ శక్తి మాకు భక్తులకు ఇవ్వాలని ఆ భగవానుని ప్రార్థిస్తూ ఉన్నాం. బేతంచెర్ల షిరిడీ సాయిబాబా మందిరంలోని ఉపాలయాల విశేషాలు, బాబా మందిరానికి ప్రక్కనే నిర్మిస్తున్న కళ్యాణ మండప విశేషాలను తిలకిద్దాం. ఆలయ కుడ్యాలపై పొందుపరిచిన దివ్యమూర్తుల దర్శనం ఆనందదాయకం. అవధూతల అవతార పరంపరలో ప్రప్రథమంగా చెప్పే అవతారం దత్తావతారం. బాబావారి ప్రక్కనే త్రిమూర్త్యాత్మకమైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కలయికగా అవతరించిన స్వామి దత్తాత్రేయుడు. ఆ స్వామి సుందరమూర్తిని ఇక్కడ ప్రతిష్ఠించారు. అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. ఆ అమ్మను దర్శించి మ్రొక్కి తమ కోర్కెలను నెరవేర్చమని వేడుకుంటారు భక్తులు. ఆలయ ప్రాంగణ మెట్ల మార్గాన దర్శనమిస్తాడు ఉమాతనయుడు
వినాయకుడు. సకలాభీష్టాలను నెరవేర్చమని ఆ విఘ్నేశ్వరుని అర్చించి మందిర ప్రవేశం చేస్తారు ఇక్కడికి వచ్చే భక్తులు. గణేశ శరణం శరణం గణేశ, గణేశ శరణం శరణం గణేశ, గణేశ శరణం శరణం గణేశ, గణేశ శరణం శరణం గణేశ. ఆలయ ప్రాంగణంలో ఎంతో విభిన్నంగా కనిపించే విచిత్ర విఘ్నేశ్వర రూపం చూపర్లను ఎంతగానో ఆకర్షిస్తుంది. మన ఇండ్లలో వంట పాత్రలుగా ఉపయోగించే వస్తువులను పొందికగా అమర్చి తయారు చేసిన విఘ్నేశ్వరుని రూపం ఇది. ప్లేట్లు, గంటెలు, గిన్నెలు ఇలా అనేక రకాల పాత్రలతో తయారైన స్వామి ముందు కాలంలో ఇక్కడ ఉంటారో లేదో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం చూపర్లను ఆకట్టుకుంటున్నాడు. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి, గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి. ఆలయంలో మరో ప్రక్క ధుని భక్తుల పాపాలను, దోషాలను కాల్చివేసే ఘనిగా దర్శనమిస్తుంది. బాబా మందిరంలో అనునిత్యం జరిగే అభిషేక హారతులు ఒకెత్తైతే ప్రతి గురువారం జరిగే విశేష పూజలు, అన్నదాన కార్యక్రమాలు మరెంతో విశేషం. కులమత వర్గ భేదాలు లేకుండా పాల్గొనే ఈ హారతి కార్యక్రమం నిజంగా హృదయానందదాయకం. శ్రీ షిరిడి సాయిబాబా వారి బోధనల్లో అత్యంత ప్రధానమైంది అన్నదానం. ఆకలిగొన్న వారికి పట్టెడన్నం పెట్టడం అన్నది. అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పది అన్న సత్యాన్ని విశదపరుస్తుంది. ఇక్కడ బాబా మందిరంలో నిత్యాన్నదానంతో పాటు ప్రతి గురువారం వందల సంఖ్యలో అన్న సంతర్పణలు పరబ్రహ్మ స్వరూపంగా అన్నాన్ని స్వీకరిస్తారు. జాతి, మత, కుల భేదాలు లేకుండా అందరూ కలిసి భోంచేసే దృశ్యం కన్నులకు విందు భోజనమే. రాజాధిరాజుగా, యోగిరాజుగా దేశ విదేశాల్లో భక్తుల సేవలను అందుకుంటూ భక్తుల పాలిటి ఆధ్యాత్మిక పెన్నిధిగా ఉంటూ ఇహ పర సౌఖ్యాలను అందించే మహాయోగి మన షిరిడి సాయినాథుడు. అలాంటి దివ్యధామాన్ని దర్శించే భాగ్యం అందరికీ కలగాలని బాబా బోధనలు మదిలో నిలుపుకొని సుఖ సంతోషాలతో ఉత్తమ జీవనాన్ని గడుపుదామని విన్నవించుకుందాం. దురాలోచనలకు, అక్రమ మార్గాలకు దూరంగా ఉంటూ జీవితాన్ని సుఖమయం చేసుకుందామని ఆశిద్దాం. కర్నూలు నుంచి బనగానపల్లెకు వెళ్లే మార్గమధ్య గల బేతంచెర్లలోని శ్రీ షిరిడి సాయినాథుని ఆలయ సందర్శనం ఓ గొప్ప తీర్థయాత్ర అనుభూతిని కలిగిస్తుంది. చుట్టుపక్కల ఊర్ల వారు కూడా ఇక్కడికి వచ్చి ఆ సద్గురువుని, సాయీశ్వరుణ్ణి అర్చించి కోర్కెలు విన్నవించుకుంటారు. దేహైక వాంఛలే కాక ఆధ్యాత్మిక భాండాగారం పొంగిపొర్లే బాబా సన్నిధిలో బాబా భక్తులు ఆనందపరవశులవుతారు. మనము ఆ అనుభూతులను ఆస్వాదిద్దాం. మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.